ఈరోజు 21 నెలల జర్నీ కూటమి. మీరు పూర్తిగా సాటిస్ఫైగా ఉన్నారా అంటే మీరేమంటారు? ఖచ్చితంగా అండి. మొట్టమొదటి ఏంటంటే కూటమి లక్ష్యం నెరవేరింది. వ్యవస్థలను నిర్వీర్యమైన సమయంలో అస్తవ్యస్తమైన వ్యవస్థల్ని గాడిలో పెడతానికి 21 నెలలు సరిపోయిందంటారు. అంటే ఒకటండి, ఇది నిరంతర ప్రక్రియ. అడ్మినిస్ట్రేషన్ అన్నది ఏంటంటే గత ప్రభుత్వం ఏం చేసిందంటే ఒక రకంగా ప్రజల్లో కొద్దిగా అనిశ్చితి, సూపర్ 6లో భాగంగా కొన్ని చేయలేదని ఇది కావచ్చు. అదే సమయంలో ఉన్నటువంటి ప్రధాన ప్రతిపక్షం లైమ్లైట్లోకి రావటం ఎలా చూస్తారు? ఉత్తరాంధ్రలో జనసేన నాయకులకి కష్టపడిన వాళ్ళకి పదవులు లేవని చెప్పి అన్నారు కదా. ఆయన ఈస్ట్ నియోజకవర్గంలో ఒక దేవాలయంలో జనసేనకి ఈ మధ్య కాలంలో ఒక అంబటి రాంబాబు ఇష్యూ, ఇదే అంబటి రాంబాబు పవన్ కళ్యాణ్ ఎన్ని మాటలు అన్నాడు. మరి రంగాతో పోలుస్తున్నారు ఆయన్ని. రంగా గారికి ఆయనకి ఎక్కడ సారూప్యత ఉందండి? మరి కృష్ణా జిల్లాకి ప్రభుత్వాలయంలో పేరు పెట్టలేదు. స్వర్గీయ రంగా గారి చిత్రపటం పక్కనే ఈయన ఫోటో ముద్రించే హక్కు ఆయనకి ఎక్కడ ఉందండి? 70,000 కోట్లు ప్రభుత్వానికి ట్యాక్స్ పెట్టారు. ఒక సాఫ్ట్వేర్ని గుజరాత్లో జరిగిన ఆ సాఫ్ట్వేర్ను ఉపయోగించి ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ AI టూల్ ద్వారా ఇది బయటపడింది. ట్యాక్సేషన్ ఎవరు కూడా సంతోషంగా కట్టరండి. అది మన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కట్టడి వేసినట్టే. ఇది ఒక రకంగా మంచిదే కదా. మంచిది టెక్నాలజీ. అంటే టెక్నాలజీ మనం వాడుకుంటే దాన్ని మంచిగా వాడాలి. ఇది ఒక పిచ్చ ఎక్కువైపోయింది. ఆ పిచ్చ వల్ల కొన్ని ప్రభుత్వానికి ఇబ్బందులు పరిస్థితి ఉంది. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆయనది పరిపాలన మీద ప్రభుత్వ కార్యాలయాల్లో అతి కీలకమైన కమర్షియల్ ట్యాక్స్లో 28 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం, పాలన మీద పట్టు, ప్రభుత్వానికి ఆదాయం కల్పించే అతి కీలకమైన శాఖలో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఆయన పేరు తెలియని వాళ్ళు ఉండరు. అటువంటి వ్యక్తి ఉన్నట్టుండి తృణపాయంగా అంటే రాష్ట్ర స్థాయిలో కీలకమైన పదవి వచ్చే సమయంలో 6 సంవత్సరాలు పదవిని త్యాగం చేసిన ఒక మహోన్నతమైన ఆశయం కలిగిన వ్యక్తి. ఆ వ్యక్తి ఒక పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు అన్నీ వదిలేసుకొని నాకు ఆయనతోనే పయనిద్దామని చెప్పేసి వచ్చిన వ్యక్తి. ఆయన ఎవరో కాదు, తమ్మిరెడ్డి శివశంకర్ గారు. అతి కీలకమైన జనసేనలో 3 విభాగాల్లో, 1 జనసేన ప్రధాన కార్యదర్శిగా, 2 MSME ఆంధ్రప్రదేశ్ చైర్మన్గా, 3 పార్టీలో క్రమశిక్షణ విభాగానికి కంట్రోల్ చేయడానికి ఆయనకి నేతృత్వం వహిస్తూ ఉన్నారు. అటువంటి తమ్మిరెడ్డి శివశంకర్ గారు మనతో ఉన్నారు. సుమన్ టీవీ ప్రేక్షకులకు వీక్షకులు తెలియజేద్దాం అనుకుంటున్నాం. వెల్కమ్ శివశంకర్ గారు. నమస్తే. గతంలో చాలా సందర్భాల్లో మిమ్మల్ని ఒక ఇన్స్పిరేషన్ పర్సనాలిటీగా ఇంటర్వ్యూ చేసాం. ఒక లీడర్గా జనసేన పార్టీలో మీ ఆలోచనలు, మీ సిద్ధాంతాలు, మీ భావజాలం కరెక్ట్ అయినాయా, మ్యాచ్ అయినాయా అని పలు సందర్భాల్లో మనం అనుకున్నాం. అధికారంలో రాకముందు, అధికారంలో వచ్చిన తర్వాత కూడా మిమ్మల్ని పలు సందర్భాల్లో ఇంటర్వ్యూ చేయడం జరిగింది. అటువంటి శివశంకర్ గారు ఈరోజు 21 నెలల జర్నీ కూటమి. మీరు పూర్తిగా సాటిస్ఫైగా ఉన్నారా అంటే మీరేమంటారు? ఖచ్చితంగా అండి. మొట్టమొదటి ఏంటంటే కూటమి లక్ష్యం నెరవేరింది. ఎన్నికల ముందు కూటమి ఏర్పాటులో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ పరిపాలన ఏదైతే అప్పుడు ప్రభుత్వం అరాచక పరిపాలనని ప్రజల్ని విముక్తం చేయాలి, అలాగే మంచి పరిపాలనని అందించాలి. ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి అడుగింటిపోయింది. ప్రజాస్వామ్య విలువలు కానీ రాజ్యాంగ హక్కులు కానీ అన్నీ కూడా ఉల్లంఘన జరుగుతుందని ఏదైతే మేము ఎన్నికల ముందు చెప్పామో వాటన్నిటినీ కూడా మళ్ళీ పునర్నిర్మాణం చేయడం జరిగింది 21 నెలల్లో. అందుకు చాలా ఆనందంగానే ఉంది. రెండవది, ఒకసారి డిస్ట్రక్షన్ అయ్యాక కన్స్ట్రక్షన్కి టైం పడుతుంది. సో ఈ 21 నెలల్లో ఆ దిశగా కూటమి అడుగులు వేయడం కానీ అన్ని రంగాల్లో కూడా పునర్నిర్మాణం చేయడంలోనే సఫలీకృతమైందని ఖచ్చితంగా నేను చెప్పగలుగుతాను. అంటే విచ్ఛిన్నమైన వ్యవస్థలను నిర్వీర్యమైన సమయంలో అస్తవ్యస్తమైన వ్యవస్థల్ని గాడిలో పెడతానికి 21 నెలలు సరిపోయిందంటారు. అంటే ఒకటండి, ఇది నిరంతర ప్రక్రియ. అడ్మినిస్ట్రేషన్ అన్నది ఏంటంటే అడ్మినిస్ట్రేషను గత ప్రభుత్వం ఏం చేసిందంటే మీకు తెలియంది కాదు, గవర్నెన్స్ ఈజ్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. అది పాటించలేదు గత ప్రభుత్వం. అంతవరకు ప్రభుత్వ పరిపాలనని వదిలేసి వాళ్ళు ఇష్టాసారంగా పరిపాలన చేయడం మొదలెట్టారు. దానివల్ల చాలా ఇబ్బందులు వచ్చాయి. ఉదాహరణకి ఇండస్ట్రియల్ పాలసీ కానీ, రెవెన్యూ పాలసీ కానీ, ఎక్సైజ్ పాలసీల్లో కానీ పాలసీలు అన్నీ కూడా అండూ చేసేసి ఆర్టికల్ 12 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుందంటే, సుప్రీంకోర్టు కూడా అనేక సందర్భాలు ఏం చెప్తుంది అని అంటే
ఒక పాలసీని అండూ చేయకూడదు కొత్త ప్రభుత్వం. గత ప్రభుత్వంలో ఏవైనా డిఫెక్ట్స్ ఉండేటట్టయితే అది రెక్టిఫై చేసుకొని ముందుకు వెళ్ళాలి తప్ప గవర్నెన్స్ ఈజ్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్ అని చెప్తుంది. దాన్ని పూర్తిగా విరుద్ధంగా చేసింది గత ప్రభుత్వం. దానివల్ల కొద్దిగా టైం పడుతుందండి. అందుకనే ముఖ్యంగా అభివృద్ధి పరుగు పెట్టాలంటే కనీసం 10-15 సంవత్సరాలు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండాలని చెప్పడానికి వెనక ముఖ్య ఉద్దేశం ఏమిటి అని అంటే కంటిన్యూస్గా గవర్నెన్స్లో ఉంటే తప్ప ఏవైతే ఈరోజు పాలసీస్ తీసుకొస్తున్నామో అవి గ్రౌండ్ అయ్యి ల్యాండ్ అయ్యి సక్సెస్ఫుల్ అవ్వడానికి ఇంక్యుబేషన్ పీరియడ్ 5 సంవత్సరాలు చాలదండి. కరెక్టే మీరు చెప్పింది. గత పాలకుల యొక్క నిర్లక్ష్యం కావచ్చు, వ్యవస్థల మీద పూర్తిగా అవగాహన లేకపోవచ్చు, పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్ వైపు దృష్టి పెట్టకపోవడం కావచ్చు, ఏదైనా సంక్షేమ వాటిని అభివృద్ధి మరిచారు. మీరు సూపర్ 6 గ్యారెంటీలో భాగంగా అటు బీజేపీ కావచ్చు, జనసేన కావచ్చు, టీడీపీ కావచ్చు, ఒకే మాట ఒకే బాట, మా వెనక కాదు మాతో పవన్ అని చెప్పి సీఎంకి సమానంగా అంటే మీ నాయకుడు జనసేన అధినేతకి ప్రాధాన్యత ఇస్తూ ప్రతి సందర్భంలోనూ పక్కనే పెట్టుకుంటున్నారు. అదేవిధంగా ఢిల్లీ నుంచి గల్లీ దాకా ఎప్పుడు లేని విధంగా పాలన మీద పరుగులు పెడుతున్నారు. ఒక రకంగా ప్రజల్లో కొద్దిగా అనిశ్చితి, సూపర్ 6లో భాగంగా కొన్ని చేయలేదని ఇది కావచ్చు. అదే సమయంలో ఉన్నటువంటి ప్రధాన ప్రతిపక్షం లైమ్లైట్లోకి రావటం ఎలా చూస్తారు? యాక్చువల్గా ఏంటంటే ఏమో జరుగుతుందంటే ప్రాక్టికల్గా మనం మాట్లాడితే ఈ ప్రభుత్వం మీద అంచనాలు విపరీతంగా పెరిగిపోయాయి. అయితే 21 నెలల్లో అధికారం దూరంగా ఉన్న ప్రతిపక్షం ఏదైతే ఉందో వాళ్ళు ఏంటంటే అధికారం లేకుండా విశ్వవిశ్వలాడిపోతున్నారు. అందుకని కొన్ని అభూత కల్పనలు, గాసిప్స్ ఇవన్నీ ప్రచారం చేసి వాళ్ళ సోషల్ మీడియాలో కానీ ఇతర మాధ్యమాల ద్వారా ప్రభుత్వం ఫెయిల్ అవుతుంది, పనిచేయట్లేదని చెప్పడంలో నిమగ్నం అయ్యారు. కానీ ప్రతిపక్షం తరపు పాత్ర ఏంటి? ప్రజల తరపున మాట్లాడవలసింది ప్రతిపక్షం. సరే, పలానా స్కీమ్ గురించి మాట్లాడు, పలానా సిస్టమ్ గురించి మాట్లాడు, బడ్జెట్ గురించి మాట్లాడవచ్చు, ఇండస్ట్రియల్ పాలసీ గురించి మాట్లాడవచ్చు, రెవెన్యూ పాలసీ గురించి మాట్లాడవచ్చు, మైనింగ్ పాలసీ గురించి మాట్లాడవచ్చు. ఏ పాలసీల గురించి కానీ అధికారంలో లోటుపాట్ల గురించి కానీ దేని గురించి మాట్లాడట్లేదు. మీరు గమనించేటట్టయితే కేవలం అనవసరమైనటువంటి టాపిక్స్ తెర మీదకి తెచ్చి తద్వారా లబ్ధి పొంది ఈ ప్రభుత్వం మీద మరకంటించి మేమే వస్తున్నాము అన్నటువంటి ఒక ఆలోచనని, ఒక అభిప్రాయాన్ని ప్రజల్లో కలిగించడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ అది జరిగే పని కాదు. ఇదే శివశంకర్ గారు చెప్పినట్టుగా పార్టీలో ఎందుకు పార్టీ సిద్ధాంతాల్ని, పార్టీ విధానాల్ని, పార్టీ ప్రజలకి కలిగించిన నమ్మకాన్ని, ఆ పథకాలని, ఆ ప్రయోజనాల్ని గ్రాస్ రూట్ లెవెల్లో ఎందుకు తీసుకెళ్ళలేకపోతున్నారు? అంతా నేను చేసే దానికి ఇంకా మీరెందుకు అని జనసేన అధినేతే పవన్ కళ్యాణ్ గారే అటు ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, పార్టీలో కీలకమైన పెద్దలు కావచ్చు, ఆ మీటింగ్లో మీరు కూడా ఉన్నారనేది మా సందర్భం వచ్చింది. మరి అటు నాయకుడు చెప్పేదాకా ఎందుకు మీడియాలో ఎలర్ట్గా ఉండలేకపోతున్నారంటే బేసికల్గా ఒకటి అర్థం చేసుకోలేదు. ఇంటర్నల్ మీటింగ్ ఆఫ్ ది పార్టీ. ఇంటర్నల్ మీటింగ్లో మా అధ్యక్షుడు మందలిస్తాడు, బాగా చేసిన పొగుడుతారు, మిక్స్డ్ రియాక్షన్స్ ఉంటాయి ఏదైనా ఇంటర్నల్ మీటింగ్లో. సో ఆ రోజు కొంతమందిని మందలించడం జరిగింది. సర్వసాధారణం. ఎవరైనా ఇప్పుడు ఏ పార్టీ అధ్యక్షుడైనా సరే ఆ పార్టీలో ఏదైనా సరైన క్రమంలో వెళ్ళకపోతే మందలించడం అనేది సర్వసాధారణం. అందులో భాగంగానే ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు మీరు మీడియాలో ఖండనలు ఇవ్వట్లేదు అని చెప్పి ఎమ్మెల్యేలని, మంత్రుల్ని, ఎంపీల్ని మందలించడం జరిగింది. అంటే నాయకుడు చెప్పేదాకా యాక్టివేట్ కారంటారా? చెప్పేదాకానే ఇక్కడ కాదండి. వాళ్ళకి ఏంటి అంటే ఎందుకు డోర్మెంట్ అయ్యారో అది వాళ్ళ విజ్ఞతకు విడిచిపెడతాం. సో దాన్ని యాక్టివేట్ చేయడం నాయకుడిగా పవన్ కళ్యాణ్ గారు బాధ్యత కాబట్టి ఆ రోజు యాక్టివేట్ చేశారు. సో తర్వాత అన్నీ సర్దుకున్నాయి. ఇప్పుడు ప్రతిదీ కూడా ఏ ఇష్యూ అయినా తీవ్రంగా అందరు నాయకులు ఖండిస్తున్నారు. మళ్ళీ మేము అది జస్ట్ మా పార్టీ అంతర్గత వ్యవహారంలో ఒక భాగం మాత్రమే. దాన్ని వైసీపీ పార్టీ చిలవల పల్లవులుగా దాన్ని ఏదో ప్రోపగెండా చేసి వాళ్ళు లబ్ధి పొందాలని చూస్తారు. అంటే ఏది జరిగినా అందులోంచి లబ్ధి పొందాలన్నది వాళ్ళకి అల్టిమేట్ గోల్ ఉంటుంది. అదొక విచిత్రమైన మానసిక స్థితి ఆ పార్టీది. నేను అది కాదంటలేదు సార్. 151 సీట్ల నుంచి మీ నాయకుడు చెప్పి 11 సీట్లకి పరిమితం చేశాడు వైసీపీని. అదే సమయంలో మీరు అన్నట్టు హోప్స్ ప్రజలకి చాలా ఉంటాయి.
అదే సమయంలో ఇక్కడ దేవాలయం అసెంబ్లీలో వీళ్ళు పోరాడలేకపోతున్నారు. ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయి 11 సీట్లకి పరిమితమైన వాళ్ళు అసెంబ్లీలో పోరాడలేకపోతున్నారు. ఈ సిచ్యువేషన్స్లో ఉన్న అద్భుతమైన అవకాశాన్ని 11 సీట్లకే పరిమితమైన పార్టీ ఆ విధంగా రోడ్ల మీదకి వచ్చి ప్రశ్నిస్తున్నప్పుడు ఎందుకు దాన్ని బలంగా ఎదుర్కోలేకపోతుంది ఈ కూటమి అనేది ప్రజల్లో వస్తుందే మీ దృష్టికి తీసుకొస్తాం. దాన్ని ఏమంటారు మీరు? అంటే ఈ ఆలోచన కరెక్ట్ కాదండి. ఎందుకంటే వాళ్ళకి ఒక ఎమ్మెల్యేగా గెలిపించింది దేనికి? చట్టసభల్లో ప్రజల తరపున అంశాల వారీగా ప్రభుత్వాన్ని నిలదీయాలి ఏవైనా తప్పులు జరిగితే. అవును. నువ్వు అసలు పని చేయకుండా, నువ్వు అసలు అసెంబ్లీకే రాకుండా అసెంబ్లీలో మాట్లాడడానికి ఎందుకు మీకు ధైర్యం లేదు? మీరు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు అంటున్నాడు. ప్రతిపక్ష హోదా కన్వెన్షన్స్ దాని రూల్ పొజిషన్ వాళ్ళందరికీ తెలిసే మాట్లాడుతున్నారు. అంటే నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను మాట్లాడతానని అన్నది ఎలా ఉందని అంటే ఈ చిన్నపిల్లడు ఆవటంలాగా ఉంది. నాకు చాక్లెట్ ఇస్తేనే నేను స్కూల్కి వెళ్తానని చిన్నప్పుడు మారాం చేస్తుంటారు పిల్లలు. ఆ టైప్లో ఉంది. నువ్వు గత ముఖ్యమంత్రివి, ఈ అనుభవం ఉంది. నువ్వు సభలో ఉండి ఈ ప్రభుత్వం ఏదైనా తప్పుడు మార్గంలో వెళ్తే నిలదీసే హక్కు ఉంది నీకు. మీరు గమనించే ఉంటారు, ఉమ్మడి అసెంబ్లీలో నోములు నరసింహయ్య ఒక్కడే ఉండేవాడు. ఆయన మాట్లాడితే ఎంటైర్ అసెంబ్లీ సైలెంట్ స్పెల్ బౌండ్ అయ్యేది. అక్కడ నువ్వు మాట్లాడకుండా ఏదో 10 మందిని అంటేసుకొని ఊరి మీద ఊరేగిపుతాను, దాని ద్వారా నాకు చాలా ప్రజలు నా వెంట ఉన్నారని చెప్పుకోవాలన్నటువంటి ఒక దురాశతోటి చేస్తున్న యాక్టివిటీ ఇది. దానివల్ల ఏం ఉపయోగం లేదు. ఇప్పుడు అనేక సందర్భాలు మనం చూసాము. 2 సీట్లు ఉన్న బీజేపీ పార్లమెంట్లో ఆ రోజు ప్రతిపక్ష హోదా ఇచ్చారా? ఎంత బాగా నిలదీశారు. ప్రభుత్వం చేసే విఫలాలు కానీ పాలసీలో ఏమైనా డిఫెక్ట్స్ ఉన్నా సరే వీళ్ళకి అది చేత కాదు. వీళ్ళకి పరిపాలన మీద పట్టు లేదు, పరిపాలన అంశాల మీద అవగాహన లేదు. కేవలం వీళ్ళు ఒక మోకని తీసుకొని వెళ్ళి ఒక డ్రామా వేసి మాకు ప్రజలు మా వైపు వస్తున్నారు అని చెప్పి ఈ ప్రభుత్వం మీద ఒక సైకలాజికల్ ఎమోషనల్ గేమ్ ప్లాన్ చేసింది ప్రతిపక్ష పార్టీ తప్ప. రండి అసెంబ్లీలోకి రండి, ప్రభుత్వం చేసే తప్పులు నిలదీయండి. అసెంబ్లీలో చర్చలు రికార్డ్ అవుతాయి, ప్రజలు చూస్తారు. అది మీకు చేత కాదు. మీరు రారు, జీతాలు తీసుకుంటారు, మొదటి రోజు వచ్చి సంతకం పెట్టి వెళ్ళిపోతారు. ఎంత అసహ్యంగా ఉందండి. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే వాళ్ళకి, అపహాస్యం చేసే పార్టీకి ఈ రాష్ట్రాన్ని పరిపాలించే హక్కు కోల్పోతారు. ఎప్పుడూ ఉండదు వీళ్ళకి. శాసనసభ మీద గౌరవం లేదు, ప్రమాణ స్వీకారం చేసి ప్రజల యొక్క విషయాల్ని, సంక్షేమాన్ని అమలు చేయనప్పుడు నిలదీసే హక్కు ప్రతిపక్షానికి ఉంటుంది. ఆ అవకాశం కూడా ఉపయోగించుకోవట్లేదని మీరు అన్నమాట. అదే సమయంలో ఈ మధ్య పరకాల ప్రభాకర్ లాంటి వ్యక్తి, ఆయన ఒక అంటే ప్రధాన పత్రికలో, సాక్షి పత్రికలో ఒక ఎపిసోడ్ ది వైర్ అనే మ్యాగజైన్ ద్వారా ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు లేని విధంగా ఈ ఓట్ పర్సంటేజ్ ఎందుకు పెరిగింది, 50 లక్షల ఓట్ల పైన చోరీ ఎందుకు గురైంది, నైటు 8 o'clock నుంచి 2 o'clock దాకా ఎందుకు జరిగింది అనేది ఒక వ్యాసం ఉందని చెప్పి పరకాల ప్రభాకర్ పతాక శీర్షికలో ఇది కూటమి విజయం కాదు, ఇది ఇట్లా చేసుకున్నారు, రిగ్గింగ్ చేసుకున్నారు అనేది ప్రధానమైన ఆరోపణ చేస్తూ ఉన్నారు. దీన్ని కొద్దిగా స్ప్రెడ్ చేయాలని చూస్తున్నారు. దీనిపైన మీ అభిప్రాయం అంటారు? పరకాల ప్రభాకర్ క్యారెక్టరు, ఆయన తాలూకా వ్యక్తిత్వం గురించి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఆయన కొత్త ముఖం కాదు ఈ రాష్ట్ర రాజకీయాల్లో. ప్రజారాజ్యం పార్టీ ఆఫీసులో ప్రజారాజ్యంకి వ్యతిరేకంగా ఇంటర్వ్యూ ఇచ్చిన వ్యక్తి. మీ నాయకుడు కూడా అన్నాడు, పవన్ కళ్యాణ్ గారు, నేను అప్పుడు లేను, నేను ఉంటే వేరే విధంగా ఉండేది అని అన్నాడు. నాకు తెలుసు, నేను చూసాను ఆ ఇంటర్వ్యూ. ఆయనకి ఏం విలువలు ఉన్నాయి, ఏ నైతికత ఉంది మాట్లాడడానికి? ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ అపహాస్యం చేస్తున్నావు, పీపుల్ రిప్రజెంటేషన్ యాక్ట్ 1951 అపహాస్యం చేస్తున్నావు, భారత రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్నావు, అలాగే ఎన్నికల ప్రక్రియని అపహాస్యం చేస్తున్నావు. అంటే దానివల్ల ఎవరో నీ వెనక నుండి నడిపిస్తున్నారు అన్నది అనుమానించవలసి వస్తుంది. ఎందుకు అంటే నేను ఎలక్షన్ డ్యూటీలో పనిచేశాను. 5 గంటలకి లోపు ఎవరైనా లైన్లో ఉంటే అందరికీ స్లిప్లు ఇచ్చి అది తెల్లవారులు ఎన్నికలు జరిగినా చేయవలసిందే. ఆ సింపుల్ లాజిక్ మిస్ అవుతాడు ఏంటండి ఆయన? నేనేమంటానంటే శివశంకర్ గారు, మీరు రాజ్యాంగ విలువలు తెలిసిన వ్యక్తులు, అంబేద్కర్ భావజాలంతో వచ్చిన వాళ్ళు, కాన్షీరామ్ గారు, మాయావతి గారితో తిరిగిన వాళ్ళు, ఉద్యమాల గురించి అవపోసన పట్టిన వాళ్ళు,
అది మాకు తెలిసిన విషయమే. ఎందుకంటే ఫస్ట్ మీరు పార్టీలో చేరినప్పుడే అంబేద్కర్ గారిది ఫస్ట్ దండ ఇప్పించింది పవన్ కళ్యాణ్ గారి ద్వారా మీరే. ఉత్తరప్రదేశ్ తీసుకెళ్ళింది కూడా మీరు ఆ టీంలో ఉన్నారు. నేను కాదంటలా. 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు గొప్ప రాజ్యాంగాన్ని మనం రాసుకున్నాం. 324 ఆర్టికల్ ప్రకారం ఎలక్షన్ కమిషన్ ఉంటుంది. అన్నీ బాగానే ఉన్నాయి, పీపుల్స్ యాక్ట్ అని. మరి పరకాల ప్రభాకర్ ఇంత చేస్తూ ఉంటే మీ పార్టీ నుంచి కానీ, జనసేన నుంచి కానీ, కూటమి నుంచి కానీ ఎందుకని దానికి తగ్గట్టుగా మీరు స్పందించలేకపోతున్నారంటే? అంటే చందు గారు మీరు చెప్పినట్టు కేసులు పెట్టొచ్చు కదా. రాజ్యాంగాన్ని ఇప్పుడు ఇక్కడ ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి. మన గమ్యం వేరు, మన లక్ష్యం వేరు. మన గమ్యం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని పరుగులు పెట్టించాలి. ఇలాంటి మాట్లాడే వాళ్ళందరూ కూడా వాళ్ళ సంగతి ప్రజలు చూసుకుంటారు. అంటే ప్రజలు చూసుకుంటారు. ఇందులో అలా కాదు, ఇక్కడ మాట్లాడే ప్రతి ఒక్కడికి కౌంటర్ ఇచ్చుకుంటూ వెళ్ళేటట్టయితే నా వ్యక్తిగత అభిప్రాయం చెప్తున్నాను, ఇది పార్టీకి సంబంధం లేదు. నేనైతే ఏం చేస్తానో మీకు నేను చెప్తున్నాను. చెప్పండి. మాట్లాడి విమర్శించే ప్రతి వాడికి మనం జవాబు ఇచ్చుకుంటూ వెళ్ళేటట్టయితే మన మెయిన్ పని అదే అవుతుంది, అసలు పని పక్కకు పోతుంది. వీళ్ళంతా ఏంటంటే డిస్టర్బింగ్ ఏజెన్సీలు. ఆ గాసిప్స్ వాళ్ళు కూడా ఉంటారు కదా సార్ కొంత పర్సెంటేజ్. ఎలక్షన్ కమిషన్ చాలా పక్కగా సిస్టమేటిక్గా మీరు అన్నట్టు అందరికీ ఓటు హక్కు ఇచ్చింది. ప్రతి నియోజకవర్గంలో 26,000 ఓట్లు దొంగ ఓట్లు పోలేని అంటున్నారు. మరి అట్లా అనుకున్నప్పుడు ఆ 11 సీట్లు కూడా రాకూడదుగా, ఎంపీలు కూడా గెలవకూడదు వైసీపీకి? మాట్లాడడానికి ఏముందంటే మీకు స్వామి సుఖబోధానంద ఒక మాట చెప్తాడండి, లోగోంకి కామ్ హీ కుచ్ కహనా హై తూ ఉన్కే పీచే మత్ పడో అప్నా కామ్ కర్తే జాओ అంటాడు. లోకులు పని ఏదో ఒకటి మాట్లాడుతుంటారు, వాళ్ళ వెనక నువ్వు ప్రయాణం చేయకు, నీ పని నువ్వు చేసుకుంటూ పోవను. ఇప్పుడు నిజంగా పరకాల ప్రభాకర్ రావు గారు భారతదేశ ప్రజాస్వామ్యం గురించి అంత వర్రీ అయిపోతాయి. ఆయన ఎలక్షన్ పిటిషన్ ఎందుకు వేయలేదు? ఎన్నాళ్ళు ఏం చేశారు? ఆయన లండన్లో డాక్టరేట్ చేశాడు కదా, అత్యంత విద్యాధికుడు కదా. రా సమాజంలోకి రా, పోరాటం చేయి, ఉద్యమం చేయి. ఏదో కోట్ వేసుకొని ఎక్కడో ఛానల్ దొరికిందని మాట్లాడడం కాదు. లెట్ యూ కమ్ టు ది పీపుల్స్ మూవ్మెంట్. ప్రజా ఉద్యమంలోకి రా, నువ్వు అడుగుపెట్టు. నువ్వెప్పుడు గోడచాటు మాటలు మాట్లాడడం అది కరెక్ట్ కాదు. సో ఎవరిని కన్ఫ్యూజ్లో పెడుతున్నావు? ప్రజాస్వామ్యంలో ప్రజల్ని కన్ఫ్యూజ్ చేస్తారా? ఇవన్నీ కూడా ఇటువంటి వ్యక్తులు ఎక్కువ అయిపోవడం వల్ల ప్రజలకి విసుక్కుంటున్నారు. కరెక్టే సార్. మీరు మీకు విభాగాలు, అన్ని విభాగాలు ఉన్నాయి, పార్టీ సిద్ధాంతాలు ఉన్నాయి, లీగల్ టీంలు ఉంటాయి, వాళ్ళ పని వాళ్ళు చేయాలి కదా. ఇప్పుడు మా ప్రయారిటీస్ మాకు ఉంటాయి, ఇది మాకు లిస్ట్ ప్రయారిటీ. ఎందుకు అంటే ఆల్రెడీ ప్రభుత్వం ఏర్పడింది, ప్రభుత్వం 21 నెలలు పనిచేసింది. ఏదో వైర్ సంస్థ వాడు ఏదో రిపోర్టు పబ్లిష్ చేశాడు. ఇలాంటి ఇంటర్నేషనల్ మ్యాగజైన్స్లో చాలా వస్తుంటాయి, ఎన్నో వస్తున్నాయి, ఎన్నో పోతున్నాయి, గాలికి పోతున్నాయి. దాన్ని పట్టుకొని ఈయన రాజముద్రకేసి మాట్లాడినట్టు మాట్లాడడం, ఈయన ఒక మేధావిలాగా. ఇలాంటి కుహనా మేధావులు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నారు చందు గారు. కుహనా మేధావులని నేను వాడుతున్నాను వాళ్ళని. కుహనా మేధావులు, కుహనా లౌకికవాదుల, కుహనా మేధావుల కింద ఫీల్ అవుతుంటారు. ఏ సంఘాలు పెట్టేస్తారు, వీళ్ళకి వీళ్ళే అధ్యక్షులు ప్రకటిస్తుంటారు. మేధావుల సంఘం అంటారు, ఇంకో సంఘం అంటారు, ఇంకో సంఘం అంటారు. వీళ్ళకి ఎవడు నియమించండి, వీళ్ళకి వీళ్ళే సెల్ఫ్ డిక్లేర్ చేసుకుని ఇలాంటి మాటలు మాట్లాడి ప్రజలు తప్పుడు మాట్లాడుతారు. నిజంగా నీకు ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద మంచి సదాభిప్రాయం ఉండేటట్టయితే ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల మీద ప్రశ్నించండి. వెల్కమ్ ఇట్. తమ్మిరెడ్డి శివశంకర్ గారు నీతికి నిజాయితీకి మారిపోయారు. ఈ రోజున పార్టీ క్రమశిక్షణ విభాగానికి అధ్యక్షుల మీద ఆరోపణలు వచ్చినప్పుడు మిమ్మల్ని వేశారు కమిటీకి చైర్మన్గా. 2 ఎక్కడో మాజీ ఎమ్మెల్యే రామారావు కొవ్వూరులో ఇన్సిడెంట్ జరిగితే విపరీతమైన యాజిటేషన్ వచ్చింది, ఎందుకు అతను తొలగించారు ఏంటి అనేది, దాని మీద కూడా మిమ్మల్ని వేశారు. 3 అతి ముఖ్యమైనది, ఈ మధ్య కాలంలో తమ్మిరెడ్డి శివశంకర్ ఈజ్ అ ట్రబుల్ షూటర్. ఒకప్పుడు కాంగ్రెస్కి ప్రణబ్ ముఖర్జీ ట్రబుల్ షూటర్ అంటారు, ఈ జనసేనకి ట్రబుల్ షూటర్గా మారారు అని అంటున్నారు. మరి అసెంబ్లీలో అశ్లీలంగా వీడియోలు చూస్తున్న అరవశ్రీధరు మీ పార్టీ ఎమ్మెల్యే, ఏ పార్టీ నుంచి వచ్చినా మీ పార్టీ ఎమ్మెల్యే. మీరు ఆల్రెడీ క్షేత్రస్థాయిలో వెళ్ళారు, రైల్వే కోడూరులో అందరినీ కూడా ఎంక్వైరీ చేశారు. కమిటీ ఇంకా నివేదిక అధినేతకి ఇచ్చారో లేదో తెలియదు. ఈ 3 సంఘటనల మీద పార్టీ అధినేత మీకు పెట్టిన ఈ బాధ్యత మీద ఎలా మీరు ఫీల్ అవుతున్నారు? ఒకటండి, నేను ఇవి ట్రబుల్ షూటర్ అన్నది మీ మీడియా వారు నాకు ఇచ్చిన బిరుదు లాంటిది. కానీ బహుశా ఎందుకంటే ప్రణబ్ ముఖర్జీ నేను ఒకే హైట్లో ఉంటామని అలా అంటున్నారేమో నాకు తెలియదు. అదేం లేదు, నేనైతే అలా భావించటం లేదు. రెండవది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఏ టాస్క్ ఇచ్చినా చిత్తశుద్ధితో చేయడం నాకు అలవాటు, త్రికరణ శుద్ధిగా. నేను అనవసరంగా ఎందులోనో జోక్యం చేసుకోను. నాకు ఇచ్చిన టాస్క్ని 100% నేను
చిత్తశుద్ధితో చేయడం అలవాటు. అది ఆయనకు తెలుసు. కాబట్టి ఆయన ఈ 3 టాస్క్లు ఇవ్వడం జరిగింది తప్ప అందులో దానివల్ల నేనేదో పెద్దవాడినిగా భావన నాకు లేదు. సో నేను దాన్ని అంత పెద్దగా కూడా నేను భావించటం లేదు. ఒకటైతే అంటే ట్రబుల్ షూటర్ ప్రణబ్ ముఖర్జీ అనేది ఎందుకు కుదరించామంటే మనకు ఆ రోజుల్లో ఆయన చూసాం, ఈ రోజుల్లో జనసేన పార్టీ సిద్ధాంతాల కోసం వచ్చింది కాబట్టి చూస్తున్నాం. ఈయనైతే న్యాయం జరిగిద్ది అనేది క్యాడర్లో ఉంది. ఎందుకంటే రామారావు గారిని మళ్ళా జనసేన పార్టీలు తీసుకునే విషయంలో మీరు ఇచ్చిన రిపోర్ట్ని బేస్ చేసుకుని జరిగిందనేది అందరి నోట వినపడుతుందన్నమాట. అదే సమయంలో వేములపాటి విషయం ఏమైందో తెలియట్లేదు, అరవసేదరది ఏమైందో తెలియట్లేదని జనంలో ఉన్నది. అది ఎప్పుడు తెలిసిద్ది అంటారు? రామారావు గారి విషయంలో కూడా అక్కడ ఏం జరిగింది, వాస్తవంగా ఏం జరిగింది అనేది నేను రిపోర్ట్ ఇచ్చాను. ఎంక్వైరీ ఆఫీసర్గా నేనేం రికమెండ్ చేయలేదు. మీకు వచ్చిన సమాచారం ఇక్కడ సమాచారం ప్రకారం క్రోడీకరించి వాస్తవాన్ని అధ్యక్షుల వారి దృష్టికి తీసుకెళ్లారు. అదొకటే నేను చేశాను. నిర్ణయం అధ్యక్షుల వారే తీసుకున్నారు రామారావు గారి విషయంలో. తర్వాత నెల్లూరు కూడా రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అందులో కూడా వాస్తవ పరిస్థితులను అద్దం పట్టేటట్టే ఇవ్వడం జరిగింది. అది సరైన సమయంలో తీసుకుంటారు, అందులో డౌట్ లేదు. ఓకే. ఇక రైల్వే కోడూరుది ఏంటంటే ఇంక ఇన్వెస్టిగేషన్ అవుతుందండి, ఎందుకంటే దాన్ని మల్టిపుల్ యాంగిల్స్లో దాన్ని విచారణ చేయవలసి ఉంది. సో అది ఇంకా విచారణ అయినట్టున రిపోర్ట్ సబ్మిట్ చేయడం జరుగుతుంది. డెఫినెట్గా. అంటే చాలా ఆ నోట ఈ నోట వినబడుతున్న మాట ఏంటంటే రాజకీయాలు, ఇప్పుడున్న రాజకీయాలు వేరు, జనసేన పార్టీ విధానాలు వేరు, ఇప్పుడున్న మిగతా పార్టీ నాయకులు వేరు, జనసేన అధినేత వేరు. ఇటువంటి ఆరోపణలు వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా నిర్ణయం తీసుకోవాల్సింది అనేది ప్రజల్లో వినపడుతున్నమాట. అంటే నిర్ణయం ఇమ్మీడియట్గా పవన్ కళ్యాణ్ గారు యాక్షన్ తీసుకున్నారు. ఎందుకంటే ప్రజలకు అది అర్థమైంది. అంటే పార్టీ కార్యక్రమాలు దూరంగా ఉండమన్నారు. ఇట్ ఈజ్ నథింగ్ బట్ ఒక రకంగా సస్పెన్షన్. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండమన్నారు అన్నది ఒక ఎమ్మెల్యేకి చాలా పెద్ద ఇది. ఇప్పుడు అసెంబ్లీ కార్యక్రమాల్లో కూడా పాల్గొనలేదు. అంతే. అది దూరంగా ఉంచడం అన్నది ఒక రకమైన పనిష్మెంట్. అది అయితే ఏంటంటే ఈ ఛానల్స్ కొంతమంది వైసీపీ యూట్యూబ్ ఛానల్స్ వీళ్ళందరూ ఏంటంటే ఒక నాన్ సెన్స్ క్రియేట్ చేస్తున్నారు. ఏమిటి అని అంటే వెంటనే తీసుకోవాలి కదా. హూ ఆర్ యూ టు గివ్ టైం బౌండ్? ఎప్పుడు ఎలా తీసుకోవాలన్నది మా పార్టీ అంతర్గత వ్యవహారం, తీసుకుంటాం. అంతేగాని మీరు ఫిక్స్ చేయడం ఏంటి? అది కరెక్ట్ కాదు. అంటే లేట్ అవుతుంది అనేది జనంలో ఉన్నది కదా. ఆ జనంలో లేదు, జనాలకు అర్థమైంది. ఎంక్వైరీ నిశ్చితంగా జరుగుతుందని ప్రజలకు అర్థమైంది. కన్స్ట్రక్టివ్గా వెళ్తుంది అనేది అర్థమైంది. మీకు సర్ప్రైజింగ్ ఏంటంటే మీకు దాని మీద ప్రభుత్వం కూడా ఒక ఎంక్వైరీ చేసింది సైమల్టేనియస్గా. జరుగుతాయి అన్నీ కూడా జరుగుతాయి. ఏది కూడా తప్పు చేసే వాళ్ళని విడిచిపెట్టడం కానీ వాళ్ళని రక్షించడం కానీ జరిగే పని కాదు. అది నమ్మకం శివశంకర్ గారి మీద ఉంది ప్రజల్లో. సరే, అదేవిధంగా ఉత్తరాంధ్ర నుంచి వచ్చిన మీరు, ఉత్తరాంధ్ర వెనకబాటు తరానికి గురైంది, పరిశ్రమలు ఇప్పుడిప్పుడే వస్తున్నాయి అంటున్నారు. అదేవిధంగా రాయలసీమ కావచ్చు, కోస్తా కావచ్చు, ఎప్పుడు లేని విధంగా మీకు విశాఖపట్నం సదస్సులు కావచ్చు, తర్వాత ఎక్కడికి వెళ్ళినా దాదాపు 12.5 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చినాయి అంటున్నారు. గూగుల్ డేటా సెంటర్ విశాఖపట్నంలో వచ్చింది 1 లక్ష కోట్లతో. సుందర్ పిచాయ్ గారు కూడా చెప్తున్నారు ఆంధ్రప్రదేశ్ రావటం అదృష్టం అని చెప్పి. తర్వాత అఖండ గోదావరి ప్రాజెక్టు కావచ్చు, జల్ జీవన్ మిషన్ ద్వారా ఆగిని మళ్ళా సెంట్రల్తో మాట్లాడి గోదావరి జిల్లాలకు 68 లక్షల కుటుంబాలకి నీళ్ళు రావడం, ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారి పాత్ర ఎనలేనిది, నేను కాదంటలేదు. అదే సమయంలో ఒక పార్టీలో క్రియాశీలకమైన వ్యక్తిగా, మొదటి నుంచి ఆయనతో తిరిగిన వ్యక్తిగా, పదవుల కంటే ప్రజల సంక్షేమమే ముఖ్యమని భావించిన శివశంకర్ గారు అవుట్ ఆఫ్ 10కి ఈ 21 నెలల్లో ఈ కూటమికి ఎన్ని ఇస్తారు? అంటే ఒకటండి, ఇప్పుడు నేనైతే అవుట్ ఆఫ్ 10కి ఖచ్చితంగా 8 to 9 మార్క్స్ గ్రేడింగ్ ఇస్తాను. ఆ ఒక్క గ్రేడింగ్ 10కి 10 ఎందుకు ఇవ్వలేదని మీరు ప్రశ్నించవచ్చు నన్ను. ఎందుకంటే కొన్ని విషయాల్లో ఇంకా రావాలి, పునర్నిర్మాణం జరుగుతుంది. ఉదాహరణకి బ్యూరోక్రసీ ఇంకా మా లైన్లో రాల. ఇంకా వాళ్ళు పాత గవర్నమెంట్ పోకడలు కొన్ని పోలా, ఆ వాసనలు పోలేదు. ఆ వాసనల వల్ల ఆ 1-2 పాయింట్స్ నేను తగ్గించాను తప్ప కూటమి ప్రభుత్వం అయితే 10కి 10. పరిపాలనా విభాగంలో కొన్ని లోపాలు ఉన్నాయి, అదే మాది మారాల్సిన అవసరం. దానివల్ల ఒక 2 మార్కులు నేను గ్రేడింగ్ తగ్గించడం జరిగింది. ఇది మీరు అర్థం చేసుకోండి. డెఫినెట్గా. అదేవిధంగా ఎంఎస్ఎంఈ చైర్మన్గా అతి కీలకమైన యువతని సన్మార్గంలో పయనించడం, వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఉపాధి కల్పించడం అనేది చాలా కీలకమైంది. ఇది చాలామందికి తెలియదు, కానీ అది సెంట్రల్ లెవెల్లో మోదీ గారు కూడా ప్రత్యేకంగా ప్రధానమంత్రిగా దృష్టి పెట్టారు. ఆయా రాష్ట్రాలు కూడా ఎంఎస్ఎంఈ ద్వారా చాలా మంచి స్కీమ్స్ తీసుకొచ్చి అన్ని ఉద్యోగాలు కూడా ప్రభుత్వాలు ఇవ్వలేవు. ఎంఎస్ఎంఈ ద్వారా చాలా కీలకమైన బాధ్యతని మీకు అప్పచెప్పారు. మరి దాదాపు
సెకండ్ ఇయర్ అనుకుంటా, 2వ సంవత్సరం వస్తుందండి మీరు ఛార్జ్ తీసుకున్నారు. ఈ సెప్టెంబర్ 2 years అయిపోయి. ఈ 2 yearsలో మీరు సాధించి ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మీరు ఏం చెప్తారు? ఆంధ్రప్రదేశ్లో ఎంఎస్ఎంఈ డిపార్ట్మెంటు డెవలప్మెంట్ కార్పొరేషన్ గురించి గతంలో నాలెడ్జే లేదు చాలామందికి. నెంబర్ 1 ఇన్స్టిట్యూషనల్ని సెటరేట్ చేశాం. అంటే ట్రైనింగ్ క్లాసెస్ కానీ, లేదు అంటే ఎంటర్ప్రెన్యూర్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అని, ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ మీద కానీ అవగాహన సదస్సులు రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో సుమారు 2000 వర్క్షాపులు కండక్ట్ చేశాను నేను వచ్చాను. ఎంఎస్ఎంఈ వాళ్ళకి ఎగుమతుల కోసం ఇప్పటికే 4 దగ్గర ఫారెన్ బయ్యర్స్ను పిలిపించి మీటింగ్లు కండక్ట్ చేయడం. ఈ మధ్య తిరుపతిలో కూడా పెట్టాం. రేపు ఈ నెలాఖరుని కాకినాడలో పెడుతున్నాం. ఎంఈ మీద నా వ్యక్తిగతంగా నేను 10 వర్క్షాపులు కండక్ట్ చేశాను. అది ప్రభుత్వ ఇంతకుముందు మీరు పనిచేసిన అనుభవం ఉంది కాబట్టి మీ యొక్క ఇదితో యూత్కి అర్థం చేసుకోవాలని. మెయిన్ ఏంటంటే ఎంఎస్ఎంఈ మీద అవగాహన యూత్కి రావాలి, చదువుకున్న వాళ్ళకి రావాలి, అలాగే పేరెంట్స్ మైండ్ సెట్ కూడా మారాలి. ఎందుకంటే గతంలో ఒక ఇండస్ట్రీ పెట్టాలంటే చాలా కష్టం అయ్యేది. ఇప్పుడు ఇండస్ట్రీ పెట్టడానికి సులభతరం అయింది. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో కానీ, లేదు అంటే బ్యాంకింగ్ సెక్టార్ గతంలో లోన్స్ ఇవ్వడానికి ముందుకు వచ్చి కావు. ఆలోచన మీది, పెట్టుబడి మాది అన్నట్టు బ్యాంకర్స్ ముందుకు వస్తున్నారు. ఓకే. అలాగే ఈ ప్రభుత్వం కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక స్లోగన్ ఇవ్వడం జరిగింది. ఎవ్రీ ఫ్యామిలీ 1 ఎంటర్ప్రెన్యూర్ బై 2030. దట్ ఇండికేట్స్ ద యాటిట్యూడ్ ఆఫ్ దిస్ గవర్నమెంట్. అంటే ప్రతి ఒక్క ఇంటి నుంచి కూడా ఒక వ్యాపారవేత్త, పారిశ్రామికవేత్తను తయారు చేయాలని ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నాం 2030కి. ఆ దిశగా పయనిస్తుంది. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ అని 3 దగ్గరలో పెట్టాం. అద్భుతంగా పనిచేస్తుంది. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ అనుసంధానం చేయడం జరిగింది. ఇవన్నీ కూడా పేరలల్గా వర్క్ చేస్తూ మంచి ఇండస్ట్రియల్ పాలసీలు తీసుకురావడం జరిగింది. నేను ఉత్తరప్రదేశ్ వెళ్ళాను. ఎంఎస్ఎంఈ మీద చాలా షార్ట్ టైంలో సక్సెస్ సాధించిన స్టేట్ ఉత్తరప్రదేశ్. సో ఎలా సాధించారు ఏంటి, ఇండియాగా కూడా భావిస్తారు. అక్కడ మెథడాలజీ ఏంటి అవన్నీ గమనించి 5 రోజులు నేను పర్యటించి అదంతా కూడా రిపోర్టు ఇవ్వడం జరిగింది. సో ఇవన్నీ జరుగుతాయి. ఇది నిరంతర ప్రక్రియ. సో ఇప్పుడు అందరూ హ్యాపీ విత్ ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ కార్పొరేషన్. ఎవరైనా చైర్మన్ గారిని డిస్కస్ చేస్తే ఆయన మనకి చాలా గైడెన్స్ ఇస్తారన్న మెసేజ్ ప్రజల్లోకి వెళ్ళింది. అందరినీ కూడా అదే మాట ఉంది. ఇప్పుడు జనసేన నుంచి వచ్చిన కార్పొరేట్ రాష్ట్ర స్థాయి చైర్మన్ పదవిలో ఎంఎస్ఎంఈకి ఒక ఆఫీస్, ఒక స్ట్రక్చర్ కూడా ఆయన వల్లే వచ్చింది. ఒక జవాబుదారితనం ఉంది. వచ్చిన వాళ్ళకి కూర్చోబెట్టి కాఫీ ఇచ్చి చక్కగా వాళ్ళకి ఏది కావాలో ట్రైనింగ్ ఇస్తున్నారు అనేది అందరి నోట వినపడుతున్న మాట శివశంకర్ గారు. ఎందుకంటే ఈ పోతే మీరు ఊరుకోరు కదా, ఎందుకంటే ఇంతకుముందు ప్రభుత్వ శాఖలు చేశారు కాబట్టి. అదే ఇప్పుడు ఈ 2 yearsలో మీరు ఎంతమందికి ట్రైనింగ్ ఇచ్చారు? ఈ 2 years కొన్ని వేల మందికి ట్రైనింగ్ ఇచ్చామండి. సుమారు నా దృష్టిలో అయితే ఒక 30,000 మంది ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. డెఫినెట్గా. ఎందుకంటే 2,000 వర్క్షాపులు కండక్ట్ చేశాము. దానివల్ల సుమారు నేను చెప్తుంది కన్జర్వేటివ్ ఫిగర్ చెప్తున్నాను. అదే కాకుండా నేను ఒకటి గమనించానండి, మన ఆంధ్ర యూత్ ట్రాన్స్ఫార్మ్ అవుతున్నారు. ఇప్పుడిప్పుడే మారుతున్నారు ఇండస్ట్రీ పెట్టాలని. నేను ఈ మధ్యనే గాజువాకలో ఒక అతను స్టార్టప్ వచ్చాడు నా దగ్గరికి. వైజాగ్ మా ఇంటికి వచ్చాడు. ఆయన వాళ్ళ ఫాదర్ తీసుకుని వచ్చాడు. వాళ్ళ ఫాదర్ ఎందుకు తీసుకొచ్చాడు అని అంటే, మావాడు ఏదేదో చేస్తున్నాడండి, ఇంకా సెటిల్ కాలేదు, వీడికి పెళ్లి చేయడం ఎప్పుడో మాకు అంత గాందోళంగా ఉంది, మీ దగ్గరికి తెస్తే మీరు మంచి సలహాలు ఇస్తారని తెచ్చామండి. నాట్ యాజ్ అన్ ఎంఎస్ఎంఈ చైర్మన్. ఆయన నేను యూత్కి నా ప్యాషన్, అది నా హాబీ. ఇంతకుముందు సిద్ధార్థ స్టడీ సర్కిల్ అందరూ 100 మందికి మీరు గ్రూప్ ఉద్యోగాలు వచ్చినాయి. ఇప్పటికీ ఉత్తరాంధ్రలో ఎవరైనా వస్తారు, చెప్తారు, పిల్లల్ని తీసుకుని వస్తారు. మా మాస్టర్ అంటారు, ఎన్ని ఉన్నాయి. వస్తే అప్పుడు నేను కుర్రవాడిని అడిగాను, ఏం చేస్తున్నావు నువ్వు అని. ఐ వాజ్ షాక్డ్. ఆయన ఒక ఇన్వెన్షన్ చేశాడు. ఆ ఇన్వెన్షన్ ఏం చేశాడు అన్నది తండ్రికి తెలియదు. ఓకే. అప్పుడు అతన్ని వాళ్ళ తండ్రికి చెప్పాను, నీ కుర్రోడు అద్భుతమైన తెలివితేటలు ఉన్నవాడయ్యా. సో ఈయన వెహికల్ 35 to 40% ఎఫిషియన్సీ పెంచే ఒక ఇన్వెన్షన్, మెకానికల్ ఇన్వెన్షన్ చేశాడు, నీకు అది తెలీదు అని చెప్పి అతన్ని నేను మద్రాసులో ట్యాగ్ చేశాను ఒక ఆయన్ని. ఆయన ఏంటంటే ఇంటర్నేషనల్ ఫండర్స్ని అటాచ్ చేస్తే, మొన్న ఇంటర్నేషనల్ లండన్ నుంచి వచ్చారు ఒక టీం, నన్ను కలిశారు, ఆ కుర్రోడ్ని. ఆయన ఈజ్ హ్యాపీ. సో ఈ రకంగా కనెక్టివిటీ ఉండి మనం ఏదైనా చేయాలి సమాజానికి అనే తపన ఉంటే ఆంధ్ర రాష్ట్రం, నేను ఈరోజు చెప్తున్నానండి, దేశంలోనే ఏదైతే కూటమి ప్రభుత్వం నాయకత్వాన
చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు ఆలోచిస్తున్నారో ఖచ్చితంగా చేరుకోవడానికి ఆ స్కిల్ ఉంది, ఇంటెలిజెన్స్ ఉంది. సార్ సహజ వనరులు కూడా అలా ఉన్నాయి సార్. గుజరాత్ తర్వాత తీర ప్రాంతం మీకు 974 కిలోమీటర్లు తీర ప్రాంతం విశాఖపట్నం నుంచి నెల్లూరు వరకు చూసుకుంటే తీర ప్రాంతం ఉంది. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ రావచ్చు, టూరిజం రావచ్చు, అన్నీ రావచ్చు. డెఫినెట్గా మీకు ఆ ఎంఎస్ఎంఈకి మరింత పేరు తీసుకొస్తారని ఆశిస్తున్నాం. అదే సందర్భంలో ఈ మధ్య పార్టీలో పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత కార్యదర్శి కావచ్చు, ఎమ్మెల్యే ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్ గారి మీద ఒక ఎన్ఆర్ఐ రూపేణ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఆయన మీద పలు ఆరోపణలు వస్తున్నాయి. దీని మీద మీరు ఎందుకు అడుగుతున్నాం అంటే, ఇఫ్ యూ డోంట్ మైండ్ ఏమనుకోవద్దు శివశంకర్ గారు, ఈ మధ్య అన్ని కూడా ఏ సమస్య వచ్చినా శివశంకర్ గారి దగ్గరికి వస్తుంది కాబట్టి, మరి పార్టీలో కీలకమైన ఒక విప్ ఉందనుకుంటా శాసనమండలిలో ఆయన, తర్వాత మీడియా రిలేషన్స్ కూడా చూసేవాళ్ళు, మరి ఇప్పుడు చూడటం లేదని చెప్పి అంటున్నారంట. మరి ఆయన మరి ఆ పొజిషన్లో ఉన్నారో లేదు తెలియదు, కానీ ఆయన మీద విపరీతమైన ఆరోపణలు వస్తున్నాయి హరిప్రసాద్ గారి మీద. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత కార్యదర్శి కాబట్టి. దాని మీద మీరు అభిప్రాయం అంటే ఏం చెప్తారండి? అంటే ఇది పవర్ సెంటర్ దగ్గర ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద రావడం సర్వసాధారణం అండి రాజకీయాల్లో. మనం ఇందిరాగాంధీ గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఎంఎల్ ఫోతేదార్ వ్యక్తిగత కార్యదర్శి ఉన్నప్పటి నుంచి, ఆర్కే ధావన్ నుంచి, అలాగే రాజీవ్ గాంధీ సోనియా గాంధీ దగ్గర ఉన్నటువంటి అహ్మద్ పటేల్ మనం ఎగ్జాంపుల్ తీసుకున్నాం. మనం ఇప్పుడు ఢిల్లీ లెవెల్లో అడగట్లేదు సార్, ఏదైనా జరుగుతున్నాయి. ఇక్కడ పవర్ సెంటర్లో ఎందుకు అంటే నేను ఆ కంపారిజన్లోకి ఎందుకు వెళ్ళాను అంటే, పవన్ కళ్యాణ్ గారు అత్యద్భుతమైన పవర్ సెంటర్ ఆయన. అంటే పుల్లింగ్ క్రౌడ్ విషయం తెలుసు జరుగుతున్నాయా, తెలియక జరుగుతున్నాయా అంటే అవన్నీ నేను అటు దృష్టి పెట్టలేదండి. నేను జనరల్గా ఇలాంటికి దూరంగా ఉంటాను. నెంబర్ 1 వివాదాలకు దూరం, లేకపోతే వివాదాలను మీ దగ్గరికి వస్తే కానీ చూడరు. ఎవరికైనా ఏమైనా అభ్యంతరాలు ఉంటే పార్టీకి ఇంటర్నల్ మెకానిజంలో తెలియచేయాలి తప్ప నేను దానికి మనం ప్లాట్ఫామ్ మీద పార్టీ లైన్ దాటి మాట్లాడడం అన్నదాన్ని నేను హర్షించను. ఎందుకంటే ఆ ఇంటర్నల్ అంతర్గత క్రమశిక్షణ లేకపోయినట్లయితే మనం పార్టీకి ఏం చేస్తున్నాం, పార్టీకి మనం మేలు చేస్తున్నామా, నష్టం చేస్తున్నామా? అవును, అది ప్రతి ఒక్కరు ఆలోచించాలి. రెండవది ఏంటి అని అంటే, ఒక వ్యక్తి మీద తీవ్ర ఆరోపణలు చేసేటప్పుడు ముందు వెనక ఆలోచించుకోవాలి చేసేవాళ్ళు. కానీ ఇది ఈ ఫోరంలో, సోషల్ మీడియా ఫోరంలో సెన్సిటివ్ ఈ రకంగా చేయడం అన్నది అది కరెక్ట్ కాదు. ఆ సంస్కృతి జనసేనలో ఉంది. నేను ఇప్పటికీ కూడా ఎక్కువ మంది సోషల్ మీడియా మీద ఈ టైప్ ఆఫ్ యాక్టివిటీ చేయడం జరుగుతుంది. దాని మీద సరైన సమయంలో పవన్ కళ్యాణ్ గారు చర్యలు తీసుకుంటారు. అంటే ఆరోపణలు చేసిన వాళ్ళ మీద సోషల్ మీడియా, యూట్యూబ్ అసలు అటువంటి చక్కదిద్దవలసిన అవసరం ఉంది. ఇప్పుడు ఆరోపణలు చేశాడనేది ఆయన్ని తప్పు పట్టలేము, మీకు ఆయన చేసిన విధానం తప్పు పడతాం. ఇప్పుడు అటువంటిది ఇప్పుడు ఈయన అర్థం చేసుకోలేదేమో. ఇప్పుడు పవర్ సెంటర్ దగ్గర ఉన్నప్పుడు ఏమవుతుంది అని అంటే, మనం వెళ్ళగానే పవన్ కళ్యాణ్ గారు నన్ను కల్పించండి అంటారు. నేను ప్రాక్టికల్గా ఒక ఎగ్జాంపుల్ మీకు నేను చెప్తాను. పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు స్లాట్ ఉండకపోవచ్చు, అంతేగా, ఆ రోజు లేజర్ టైం ఉండకపోవచ్చు. ఇప్పుడు అవదయ్యా అని వ్యక్తిగత కార్యదర్శికి అంతకుమించి ఆన్సర్ ఏమి ఉండదు. అంటే ఇప్పుడు ఒకటే సార్, మీడియా ప్రశ్నిస్తూ ఉంటుంది, శాసన కార్యనిర్వాహక న్యాయశాఖలు కానీ వ్యవస్థలు సరిగ్గా చేయలేనప్పుడు మీకు తెలియంది కాదు, మీకు చెప్పేంత మతపాలు కాదు, ఫోర్త్ ఎస్టేట్ అంటారు. అదే సమయంలో ఫ్రంట్ లైన్ మీడియా కూడా ఎక్కడ పవన్ కళ్యాణ్ గారు చూపించిన మీడియాలో, సోషల్ మీడియాలోనే ఎక్కువగా జనసేన పార్టీకి సపోర్ట్గా పవన్ కళ్యాణ్ గారి విధానాలు నచ్చి హెల్ప్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. మరి ఎవరో ఒకరు చేసిన దానికి మరో మొత్తం దీని మీద చర్యలు తీసుకుంటారు. దట్ ఈజ్ చందు గారు, నేను అంటుంది మీడియాని నేనేమి నిందపట్టట్లేదు. మీడియాకులోకి ఆ రకంగా చేసే వ్యక్తుల్ని నేను నిందిస్తున్నాను. ఎందుకంటే సోషల్ మీడియా స్ట్రెంగ్త్ యాజ్ వెల్ యాజ్ వీక్నెస్ ఫర్ ఎనీ పార్టీ. ఎంత బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ అదే విధంగా వీక్నెస్ కింద కర్ష్ ఇది రెండు వైపులు ఉంటుంది. ఆ కత్తికి రెండు వైపులు పదును ఉంటుంది. ఇప్పుడు మా పార్టీలో అంతర్గత నా దగ్గరికి ఎవరైనా వస్తారు, నేను ఒక ఉదాహరణ కేస్ స్టడీ కింద మీకు నేను చెప్తాను. డెఫినెట్గా నా దగ్గరికి ఎవరు వచ్చిన సార్ పవన్ కళ్యాణ్ గారితో మాకు కలిపించండి సార్ అని నేను ఒకటే చెప్తాను, దేనికి బాబు అని అడుగుతాను. ఫస్ట్ క్వశ్చన్ ఏం లేదు సార్, ఒకసారి కలుద్దామని పని ఉండదు అతనికి. నేను ఆయనకి రెండో ప్రశ్న ఏంటంటే, 6 కోట్ల మంది ఉన్నారు, 6 కోట్ల మంది ఆయన కలుద్దామని అంటే ఆయనకి టైం ఉండాలి కదా. రెండోది, ఒక అధ్యక్షుడు డిప్యూటీ సీఎంని నువ్వు కలవాలనుకునేటప్పుడు కారణం ఒకటి ఉండాలి కదా, కాజ్ ఆఫ్ యాక్షన్. అంటే మనం కూడా మారాలి. ఎందుకంటే ఇప్పుడు కలిసినోడు 10 సార్లు కలవాలని ఆ ఫోటో తీసుకునేక దాని పబ్లిసిటీ కింద వాడుకొని నేను పవన్ కళ్యాణ్ గారికి చాలా దగ్గర వ్యక్తిని చెప్పి చెప్పుకోవడానికి ప్రయత్నించే వ్యక్తులు ఎక్కువైపోవడం వల్ల టైం స్లాట్ అన్నది 24 గంటలుగా చందు గారు ఎవరికైనా
అంతే కదా, ఎవరికైనా అంతే, మీకైనా ఆర్టికల్ 14 ఆర్టికల్ 21 ఆర్టికల్ 7 ఆర్టికల్ 14 ఈక్వాలిటీ బిఫోర్ లా. మిగతా విషయంలో ఎలా జరుగుతుందో తెలియదు కానీ అంతే. టైం విషయంలో అందరికీ అదే. అక్కడ మేనేజ్ చేయడం అన్నది చాలా క్లిష్టతరమైనట్టు ఉంటుందండి, కత్తి మీద సాంబు లాంటిది. అలాగా ఈరోజు ఆయన అవ్వచ్చు, రేపు ఎవరున్నా సరే, సో ఆ రకమైనటువంటి ఆరోపణలు నిందలు రావడానికి ఆస్కారం ఉంటుంది. చివరిగా 3 క్వశ్చన్లు అడుగుతాను సార్ మిమ్మల్ని, మీరు ముక్కుసూటిగా సమాధానం చెప్తారని ఆశిస్తున్నా. ఒకటి, మీకు అత్యంత సన్నిహితులు, అదేవిధంగా 2 దశాబ్దాల నుంచి పవన్ కళ్యాణ్ గారు కూడా అత్యంత సన్నిహితుడు, ప్రముఖ పర్యావరణవేత్త బొలిశెట్టి సత్య గారు పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎనలేని కృషి చేశాడు. ఆయన ఎందుకు పార్టీ కార్యక్రమాలకి దూరంగా ఉంటాను అని అన్నాడు అంటే, ఒక మిత్రుడిగా మీరు ఏం భావిస్తున్నారు? ఇప్పుడు నేనేమంటానంటే, మీరే అన్నారు 20 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉంది, అది అందరికి తెలిసిన అంశమే, తెలిసిన అంశము. ఇప్పుడు పార్టీలో ఆయన ఢిల్లీ కేజ్రీవాల్తో పనిచేసిన వ్యక్తి, చాలా పెద్ద పెద్ద వాళ్ళతో వ్యక్తివే. ఇప్పుడు గజేత్ గడు కూడా ఒక్కొక్కప్పుడు గెట్లో పడి కొట్టుకుపోతుంటాడు, మీరు అది కూడా గమనించారు. ఏ కాదట్లేదు. ఇప్పుడు నేనేమంటానంటే, ఏదైనా జరిగేటప్పుడు పార్టీ అంతర్గతంగానే మాట్లాడాలి తప్ప బహిరంగంగా సోషల్ మీడియాలో ఆ రకంగా మాట్లాడడం అన్నదాన్ని నేనైతే ఖండిస్తానండి. ఒక మిత్రుడుగానా? ఇప్పుడు మిత్రుడని కాదు, నాకు ఆయన పరిచయం ఉంది. మిత్రుడికి ఒక ధర్మము, వేరే వాడికి ఇంకో ధర్మం అని ఉండదండి నా దగ్గర. అంటే మీరు చెప్పిన మాట ప్రకారం అంటే, చెడు చెవిలో చెప్పండి, మంచి 10 మందిలో చెప్పండి. 10 మందికి చెప్పు. ఇప్పుడు అంతర్గతం నాకు తెలీదా? నువ్వు కొత్త కనిపెట్టావు, అది కాదు కదా. నేనంటాను, అది అంతర్గత మీటింగుల్లో మాట్లాడవలసిన అంశాన్ని నెంబర్ 1 బహిరంగపరచడం నీలాంటి సీనియర్ నాయకుడు కరెక్ట్ కాదు. రెండవది, పార్టీకి ఆయన కారణం ఏంటంటే ఎన్విరాన్మెంట్ ఈజ్ అన్ యాక్టివిస్ట్. పర్యావరణం కేసులో ఆయన మోర్ పొలిటికల్ పర్సన్ కంటే ఎన్విరాన్మెంటలిస్ట్. అది కాదంటలేదు సార్, అది లాజిక్ కాదు. దానికి దీనికి దూరంగా ఉంటామండి. కొద్దిగా ఆయన మొదటి నుంచి వివాదాలకు ఇది కాకుండా ఏదైనా మీడియాలో కనపడితే పవన్ కళ్యాణ్ గారిని ఒక మాట అన్నా, జనసేన ఒక మాట అన్నా, వైపు తమ్మిరెడ్డి శివశంకర్ గారు బొలిశెట్టి సత్య అడ్డంగా నిలబడతారని ఇది ఉంటుంది. అది అందరి నోట వినపడుతున్నారు. అటువంటి వ్యక్తిని ఎందుకు దూరం చేసుకున్నారనేది కూడా కొద్దిగా వినపడుతున్నమాట. దూరం ఎవరు చేసుకోలేదు చందు గారు, అది ఆ పదమే కరెక్ట్ కాదు. పార్టీ ఆయనకి దూరం ఉండమని చెప్పలేదు, పార్టీకి ఆయన సముచిత స్థానం ఇచ్చింది, పార్టీ సముచిత గౌరవమే ఇచ్చింది. నేను ఎన్విరాన్మెంటల్ కేసులు ఉన్నాయి కాబట్టి నేను దూరంగా ఉంటాను అని చెప్పి ఒక లెటరు రిలీజ్ చేయడం జరిగింది, వాస్తవం. దాని గురించి కూడా పార్టీ ఉత్తరాంధ్రలో జనసేన నాయకులకి, కష్టపడిన వాళ్ళకి పదవులు లేవని చెప్పి అన్నారు కదా. అక్కడ అది కాదు, ఆయన లేవనెత్తిన అంశం ఏమిటి అంటే, ఆయన ఈస్ట్ నియోజకవర్గంలో పాయింట్ ఆఫ్ కాంటాక్ట్గా ఉన్నారు. ఒక దేవాలయంలో జనసేనకి ఒక్క పోస్ట్ కూడా ఇవ్వలేదు అన్నది అది మనం కూటమి తాలూకా ప్రధాన లక్ష్యంని దృష్టిలో పెట్టుకోవాలి. దేవాలయాల్లో ఒక కమిటీకి ఒక మెంబర్ ఇవ్వలేదు అన్నది వన్ ఆఫ్ ది రీజన్ అయితే పార్టీ అంతర్గతంగా మాట్లాడాలి. సో మన గమ్యాన్ని మర్చిపోయి ఆ రకంగా మాట్లాడడాన్ని అయితే మాత్రం నేను నిర్వర్ధంగా ఖండిస్తున్నాను. మరి ఇప్పుడు సత్య గారు మీతో ఉన్నట్ట లేనట్ట? ఆయనే చెప్పారు కదండి, ఆయన లెటర్ మరొకసారి చదవండి, 1-2 సార్లు చదవమంటారంటారా? ఎందుకంటే మళ్ళీ ఆ కేసు ఏదో రిపిటిషన్ నెంబర్ కూడా ఇచ్చారు. ఆ కేసు ఉన్నంత వల్ల నేను దూరంగా ఉన్నాను అన్నారు. లేకపోతే ఈ మధ్య కాలంలో ఒక అంబటి రాంబాబు ఇష్యూ, కమ్యూనిటీ కులం ముద్ర, కులాలు కలిపే సిద్ధాంతం యాశించే స్థాయి నుంచి శాసించే స్థాయికి రమ్మని జనసేన అధినేత ఈరోజు సక్సెస్ అయ్యారు. సాలిడ్గా 90% కాపు కమ్యూనిటీ నిలబడ్డారు, కలబడ్డారు. అటు బీజేపీకి, ఇటు టీడీపీకి, జనసేనకి ఓటేశారు. అదే సందర్భంలో అంబటి రాంబాబుకు జరిగిన ఒక ఇన్సిడెంట్, టీడీపీ దాడి జరిగినప్పుడు ఎందుకు పవన్ ప్రశ్నించలేదని వాళ్ళ కూతురు గారు కానీ రకరకాలుగా దీన్ని వేరే విధంగా వేరే లైన్లో తీసుకెళ్తారు. దాన్ని మీరు ఎలా చూస్తారు? నేను ఒక ప్రశ్న అడుగుతాను, ఎందుకు ప్రశ్నించాలి పవన్ కళ్యాణ్ గారు? వాళ్ళ కూతుర్లు అన్నారా మీరు అంటున్నారు? మౌనిక అని వాళ్ళ అమ్మాయి డాక్టర్. ఆ అమ్మాయిని చెప్పమానండి, వాళ్ళ నాయన చెప్పమానండి. వాళ్ళ అమ్మాయి చిన్నపిల్లలు, వాళ్ళకేం తెలియదు రాజకీయాలు. వాళ్ళ నాన్న చెప్పమానండి. ఇదే అంబటి రాంబాబు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మంత్రిగా పవన్ కళ్యాణ్ ఎన్ని మాటలు అన్నాడు. ఆ రోజు కులం గుర్తురాలేదా? ఏమనుకుంటున్నావు నువ్వు ఒక చెంచావి. యు ఆర్ ఎ స్లేవ్ టు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. స్లేవ్, అంబేద్కర్ వాడిన పదాన్ని వాడుతున్నాను, యు ఆర్ ఎ స్లేవ్. మరి రంగాతో పోలుస్తున్నారు ఆయన్ని? రంగా గారికి ఆయనకి ఎక్కడ సారూప్యత ఉందండి? మరి కృష్ణా జిల్లాకి ప్రభుత్వాలయంలో పేరు పెట్టలేదండి, ఇప్పుడు పెట్టిస్తానని చెప్పాను. అసలు ఆయనకి ఎక్కడ హక్కు ఉందండి? రంగా గారి, స్వర్గీయ రంగా గారి చిత్రపటం పక్కనే ఈయన ఫోటో ముద్రించే హక్కు ఆయనకి ఎక్కడ ఉందండి? రంగా గారి కులనాయకుడు కాదే. నేను విజయవాడలో అసిస్టెంట్ కమిషనర్గా పనిచేసేటప్పుడు చందు గారు ఒక ఇన్సిడెంట్ మీకు దృష్టికి తెస్తారు, మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకు. అక్కడ దళితుల తాలూకా ఇల్లు కాలిపోయాయి.
కాలిపోతే రాధా అక్కడికి వెళ్ళడం లేట్ చేశాడు, అప్పుడు ఎమ్మెల్యే రాధా. ఆ రోజు పేపర్లో జిల్లా ఎడిషన్లో, నేను అప్పుడు అసిస్టెంట్ కమిషనర్ పనిచేస్తున్నాను, ఆ దళిత కుటుంబాలు అంటున్నాయి, మీ నాయన ఉంటే మాకు ఈ పరిస్థితి వచ్చేదా. రంగా గారు ఉంటే అంటే అన్ని వర్గాల్లో ఆయన హక్కులు చేర్చుకున్నాడు. అది ఆయన పరమపదించాక, చనిపోయాక కులనాయకుని చేసి ఆయన్ని డిగ్రేడ్ చేశారు కొంతమంది కుహనా కాపు నాయకులు. అంటే నాకు సమస్య వస్తే కులం గుర్తొస్తుంది, అంతే. నేను ఎవరినైనా ఎన్నైనా అనవచ్చు, ఈ ఇన్సిడెంట్లో అదే కనపడతా ఉంది. తప్పది. నీదేదైనా ఉంటే దట్ ఈస్ బిట్వీన్ యూ అండ్ అదర్స్, అది తేల్చుకో. ప్రతి ఇష్యూలో పవన్ కళ్యాణ్ గారిని లాగి తద్వారా లబ్ధి పొందాలన్నటువంటి దురాలోచన ఎవరికున్నా సరే దాన్ని మేము ఒప్పుకోం, ఖండిస్తాము. డెఫినెట్గా. సరే, అదే సమయంలో కూటమి ధర్మం ప్రకారం కావచ్చు, సాలిడ్గా నిలబడ్డారు కాబట్టి వాళ్ళ దీర్ఘకాలిక కోరిక ఈడబ్ల్యూసీలో 10%లో 5% రిజర్వేషన్ కూటమి సానుకూలంగా అప్పుడు చెప్పింది. అది చేసే దిశగా ఉందంటారా? తరచూ జోయ్య గారు కూడా లెటర్లు రాస్తూ ఉన్నారు. వాళ్ళు సాలిడ్గా కూటమికి నిలబడ్డారు కాబట్టి. అంతకుముందు ప్రవేశపెట్టిందే చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో 10%లో 5% ఇవ్వాలని. 22% కాపు తెలగ బలిజలు ఉన్నది మీకు తెలిసిన అంశమే, మీకు తెలియంది కాదు ఈ సోషల్ ఈక్వేషన్స్. ఆ దిశగా ముందుకు వెళ్తే అంటారా? వాళ్ళ చిరకాల కోరిక. ఒకప్పుడు రిజర్వేషన్స్ ఉన్న కాపులు, ఆ తర్వాత నీలం సంజీవ్ రెడ్డి తర్వాత రిజర్వేషన్ తీసేశారు, మళ్ళీ పెడతామని ఆయా పార్టీలు మోసం చేస్తూనే ఉన్నాయి. మరి ఈ కూటమిలో అయినా న్యాయం జరిగింది. అంటే చందు గారు ఇక్కడ మంచి ప్రశ్న వేశారు. నేను మిషనరీ మూవ్మెంట్లో పనిచేసిన వ్యక్తిని. ఈ కాపు బీసీ రిజర్వేషన్ ఏ రోజు మిషనరీ మూవ్మెంట్లో పనిచేసిన నాయకులు ఈ రాష్ట్రంలో ఎవరు లేరు. నేను ఇప్పుడు ఈ మాట ఎయిర్లో మాట్లాడక చాలా మందికి రోషం పుట్టుకొస్తుంది. దానికి నేను ఐఎమ్ అథారిటీ. ఆ రోజు మంజునాథ్ కమిషన్ వచ్చేటప్పుడు ఏం చేయాలో ఎవరికీ తెలియదు. అంతకుముందు పుట్టుస్వామి కమిషన్ వచ్చింది, మంజునాథ్ కమిషన్ రీసెంట్ రీసెంట్ ఇన్ని మాటలు మాట్లాడే వాళ్ళంతా కూడా ఆ రోజు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి కూడా తోట త్రిమూర్తులు గారు నా దగ్గరికి రాంబాబు అనే వ్యక్తిని కాంట్రాక్ట్ని పంపించి శివశంకర్ గారు సలహాలు తీసుకుంటున్నారు. గుంటూరు అన్ని జిల్లాల నాయకులకి నేను గైడెన్స్ ఇచ్చి మంజునాథ్ కమిషన్ ముందు ఎలా రిప్రజెంట్ చేయాలో చెప్పడం జరిగింది. ఈ మిషనరీ యాక్టివిటీస్ ఉండదు ఇక్కడ. రాజకీయంగా నాకు లబ్ధి కావాలంటే ఈ ఇష్యూలు లేవనెత్తడం, పబ్బంగా చిత్తశుద్ధి లేదు నాయకులకి, కాపు నాయకులకి. నేను చెప్తున్నాను, దానివల్ల కాపు సామాజిక వర్గం కానీ పేద ప్రజానీకం కానీ చాలా సఫర్ అవుతున్నారు. ఆలోచన చేయాలి, వాళ్ళు పునరాలోచన చేసుకోవాలి. వీళ్ళు మాట్లాడేవన్నీ కూడా రాజకీయంగా వాళ్ళకి నష్టం జరిగేటప్పుడు ఈ అంశాలు లేవనెత్తారు, మిగతా అప్పుడు వదిలేస్తారు. కంటిన్యూటీ కానీ మిషనరీ మూవ్మెంట్ కానీ ఏమి ఉండదు. సరే, ఒకవైపు మొదలగడ పద్మనాభరెడ్డి గారు అయ్యారు, ఇంకోవైపు వంగవీటి ఆశ వస్తున్నారు, ఇంకోవైపు రాధా వైసీపీకి మధ్య ఇదంతా పొలిటికల్ ఓరియంటెడ్. అవన్నీ సిచ్యువేషన్స్లో నేను అన్ని పక్కన పెట్టి మీ కూటమి ధర్మం ప్రకారం కాపులకు సాలిడ్గా నిలబడ్డారు కాబట్టి రిజర్వేషన్ వాళ్ళు కూడా వేరే అడగట్లా. మేము ఈడబ్ల్యూసీ పాయింట్ ఆఫ్ వ్యూలో 10%లో 5% ఇప్పుడు అంత సింపుల్ కాదు చందు గారు. ఇప్పుడు జనసేన కాపుల కోసం చేయాలి, మేము అందరి కోసం చేస్తాం. అందరి కోసం చేయమని మొన్నే చెప్పారు పవన్ కళ్యాణ్ గారు, నేను కులం కోసం పెట్టలేదు ఈ పార్టీ, కుటుంబం కోసం అంతకంటే పెట్టలేదు. అదే సమయంలో పవన్ కళ్యాణ్ గారు మీరు యాశించే స్థాయి నుంచి శాసించే స్థాయికి రమ్మన్నాడు సార్. రమ్మన్నారు. ఇప్పుడు నేనేంటంటుందో అన్ని కులాలు కూడా కులాలను కలిపే ఆలోచన విధానం ఉంది. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద కార్నర్ చేయడానికి దీన్ని వాడుతున్నారు. ఇక్కడ ఆ నేపథ్యాన్ని నేను తీవ్రంగా ప్రతిఘటిస్తున్నాను. ఇప్పుడు ఒక ఇష్యూ ఉంటే కమాన్ చర్చ పెట్టండి అసెంబ్లీలో. ఎవరైతే రోడ్ల మీద తిరుగుతున్నారో, ఈరోజు పవన్ కళ్యాణ్ మీద నిందారోపణలు చేస్తున్నారో, ఆయన పట్టించుకోవట్లేదన్న పెద్ద మనుషులు వచ్చి అసెంబ్లీలో చర్చ పెట్టమనండి, దాని మీద డిస్కషన్ అవుతుంది. పెడతలేదు కదా, పెట్టట్లేదు. ఓకే, చివరిగా రాజకీయాలని పక్కన పెడితే శివశంకర్ గారు, మీరు ఫైనల్గా ఈ పార్టీలో మీరు వచ్చిన తర్వాత ఇన్ని సంవత్సరాల్లో మీరు పూర్తి సాటిస్ఫైగా ఉన్నారా? అంటే నేను ఏ పని చేసినా సంతృప్తిగానే చేస్తాను, 100% నా నుంచి కంట్రిబ్యూషన్ ఇస్తాను. ఒకవేళ నాకున్న అలవాటు ఏంటంటే సంతృప్తి లేకపోతే నేను సైలెంట్ అయిపోతాను. అదే సమాధానం? అదే నా సమాధానం. నేను యాక్టివ్గా ఉన్నానంటే చాలా సంతృప్తిగా ఉన్నానని మీకు అర్థం. సూపర్. అదేవిధంగా రాజకీయాలన్నీ పక్కన పెడితే ఒక క్వశ్చన్ ఫైనల్గా, ఈ మధ్య 1,77,000 హోటల్స్లో ఈ దేశంలో ట్యాక్స్ ఎగ్గొట్టిన, జిఎస్టీ ఎగ్గొట్టిన, ముఖ్యంగా జిఎస్టీ మీరు సంస్కరణలో మీ ఆధ్వర్యంలో జరిగింది అప్పుడు నాకు తెలుసు బాగా. 70,000 కోట్లు ప్రభుత్వానికి ట్యాక్స్ ఎగ్గొట్టారు. ఒక సాఫ్ట్వేర్ని గుజరాత్లో జరిగిన ఆ సాఫ్ట్వేర్ని ఉపయోగించి మూలాల హైదరాబాద్లో షాగోస్, మెహపిల్లు, ఈ బిర్యానీ హోటల్స్ వచ్చింది. అంటే 70,000 కోట్లు ఈ సాఫ్ట్వేర్ని ఉపయోగించి ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏ టూల్ ద్వారా ఇది బయటపడింది. దీన్ని ఎలా చూస్తారు? అంటే ఎవేజన్ ఎప్పుడూ ఉంటుందండి. ఎందుకు అంటే ట్యాక్సేషను ఎవరు కూడా సంతోషంగా కట్టరండి. అది మన తాలూకు బ్లడ్లోనే ఉంటుంది. పన్ను అనేది సంతోషంగా ఎవరు కట్టరు.
యూరోపియన్ కంట్రీలో డెవలప్డ్ నేషన్స్లో ఏంటంటే ట్యాక్స్ ఈజ్ అభివృద్ధి చెందిన దేశాల్లో, అభివృద్ధి చెందిన దేశాల్లో ట్యాక్స్ పేమెంట్ నా బాధ్యత అనుకుంటా, నా డ్యూటీ అనుకుంటాడు. మన దగ్గరకు వచ్చేసరికి యాటిట్యూడ్ ఒకటి ఉంటుంది. సో దానికి విభాగాలు ఖచ్చితంగా పనిచేయాలి. మొన్న నేను కూడా చూశాను GST 70,000 కోట్లు అని చెప్పేసి అన్నారు. సేమ్ టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్ నేను ఇక్కడ పని చేసేటప్పుడు హైదరాబాద్లో ఇక్కడ లకిడికప్పులో ఒక హోటల్లో పట్టుకున్నాం. బిల్లు 500 అవుతుంది, మీకు రిసిప్ట్ 500 ఇస్తారు. 500 మనం పే చేస్తాం, అందులోంచి 300 ఎగిరిపోతుంది. వాడు ఒక సాఫ్ట్వేర్ క్రియేట్ చేశాడు, బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో 200 వెళ్తుంది. దాన్ని పట్టుకోవడం జరిగిందండి అప్పట్లోనే 2004-05 ప్రాంతంలో. ఇది ఏంటంటే రిసెర్చ్ అండ్ మెథడాలజీ ఉండాలి, ఎవేజన్ టాక్టిక్స్ వస్తుంటాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కట్టడి వేసినట్టే. ఇది ఒక రకంగా మంచిదే కదా, మంచిదే టెక్నాలజీ. అంటే టెక్నాలజీ మనం వాడుకుంటే దాన్ని చాలా మంచిగా వాడాలి, అంతే. దాని వినాశకరంగా వాడితే అది వేరేగా ఉంటుంది. సో మనకి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో GST తగ్గించడం వల్ల కూడా మీకు ఆర్థికంగా మనం చాలా నష్టపోయాము. ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుందంటే ఈ GST ప్రొఫెషనలిజం తగ్గింది. అంటే రివ్యూలే, ఇప్పుడు రివ్యూలు చేస్తే రెవెన్యూ పెరిగిపోదండి. ఇప్పుడు అధిపతులు ఎలా తయారయ్యారనంటే రోజుకు 2 రివ్యూలు, ఎవ్రీడే రివ్యూలు. ఫీల్డ్ పని ఎప్పుడు చేస్తాడు వాడు? అంతేగా. ఇది ఒక పిచ్చ ఎక్కువైపోయింది. ఆ పిచ్చ వల్ల కొన్ని ప్రభుత్వానికి ఇబ్బందులు పరిస్థితి ఉన్నాయి. చూశారు కదండి, మన భేదం లేదు. ప్రజల సేవే పరమావధిగా పనిచేసే ఉత్తరాంధ్ర సూర్యుడు అంటారు శివశంకర్ గారిని. అదేవిధంగా తన స్నేహితుడు కూడా తప్పు చేసినా తప్పే అంటాడు. అదేవిధంగా పార్టీలో ఎవరు తప్పు చేసినా తప్పుని భయం అనేది లేకుండా రిపోర్ట్ ఇచ్చే ఒక గొప్ప వ్యక్తితో మనం ఇప్పటివరకు ఆయనలో ఉన్న అంతరంగాన్ని ఆవిష్కరింపజేస్తాం. మరొక ఇంటర్వ్యూతో మరలా కలుద్దాం. థ్యాంక్ యూ అండి శివశంకర్. థ్యాంక్ యూ.